హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం కదమ్మా. ఇప్పుడు పార్ట్ 6 ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటనేవి ఒకసారి చూసేయండి. ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 and 5 ఇన్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఈజ్. సో ఇక్కడ వచ్చేసి మల్టిపుల్స్ అడుగుతున్నారు. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 1 to 100 మధ్యలో ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి? ఇక్కడ బోత్ 3 and 5 రెండింటికి సంబంధించి ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఎలా చేయాలి అనేది చెప్తాను చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ 5 digit నెంబర్ అండ్ ది లార్జెస్ట్ 6 digit నెంబర్? మనం ఎవ్రీ వీడియోలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తాను. ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి. ఇఫ్ 600 into 3.7 is 220, దెన్ 222 డివైడెడ్ బై 37 ఈక్వల్స్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇలా సమ్ అడిగినప్పుడు మనం 3కి 5కి రెండింటికి సంబంధించి ఎల్సిఎం తీసుకోవాలి. 3 and 5 ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుంది? వీటి ప్రొడక్టే అవుతుంది. సో 3 5s are 15. 15కి మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ రెండింటికి కామన్ మల్టిపుల్సే కదా అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇదే ప్రాబ్లం ఒకసారి చూడండి. 3కి మల్టిపుల్స్ ఏమవుతాయి? 3 6 9 12 15 ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్. 5కి ఏమవుతాయి? 5 10 15 20 25 ఇవన్నీ 5 మల్టిపుల్స్. ఇక్కడ రెండింటిలో ఉండేటటువంటివి అడుగుతున్నారు. ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్లో ఎన్ని ఉంటాయి రెండింటికి సంబంధించి అడుగుతున్నారు. అందుకే ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, రెండింటికి సంబంధించి 15 ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది? 30 ఉంటుంది. 30 ఇందులోనే ఉంటుంది, ఇందులోనే ఉంటుంది. సో 10 3s are 30 అంటే 30 అనేది 3కి మల్టిపుల్ అవుతుంది, 5కి మల్టిపుల్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటాం కదా, డైరెక్ట్ 15 మల్టిపుల్స్ రాసుకోవాలి. సో 15 మల్టిపుల్స్ ఏమవుతాయి చెప్పండి? 15 30 35 45 60 75 90 105 ఇవన్నీ కూడా ఏమవుతాయి? 15 మల్టిపుల్స్ అవుతాయి. అంటే 15 టేబుల్ రాస్తున్నాను నేను ఇక్కడ. 15 30 2 15s are 30 3 15s are 45 4 15s are 60 ఇలా. ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to 100 మధ్యలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 105 అనేది అబౌవ్ 100 అయిపోతుంది. సో 100 వరకు అడిగారు కాబట్టి ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఉన్నాయి. సో ఇక్కడ మనకి 6 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అర్థమైంది కదా. ఇలా అడిగినప్పుడు రెండింటికి అడుగుతున్నారు, అలాంటప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. ఇలా మీరు ఎన్నని వేసుకుంటారో 3 మల్టిపుల్స్ అన్నీ వేసుకుని 5 మల్టిపుల్స్ అన్నీ వేసుకుని అందులో కామన్గా ఉన్నవి తీసుకుంటూ వెళ్తే టైం టేకెన్ ప్రాసెస్. సో డైరెక్ట్గా ఏం తీసుకోవాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ ఎల్సిఎం 15 ఎందుకైంది? ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి ప్రొడక్టే మనకి ఎల్సిఎం అవుతుంది. సో 15 అనేది ఎల్సిఎం. డైరెక్ట్ 15 మల్టిపుల్స్ రాసుకున్నాం మనం ఇక్కడ. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సమ్ అడుగుతున్నారు. దేనికి? స్మాలెస్ట్ 5 digit నెంబర్ అండ్ ది లార్జెస్ట్ 6 digit నెంబర్. సో లార్జెస్ట్ 6 digit నెంబర్ అంటే ఏం వేసుకోవాలి? చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం. 6 9s వేసుకోండి. 5 digit స్మాలెస్ట్ అడుగుతున్నారు కాబట్టి ఏమవుతుంది? ఈ రెండింటి సమ్ అడుగుతున్నారు. సో ఏమవుతుంది? 10,09,999. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. చాలా ఈజీ. వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనం ఎలా వేసుకోవాలి నెంబర్ అనేది. ఇక్కడ స్మాలెస్ట్ 5 digit నెంబర్ అన్నారు, లార్జెస్ట్ 6 digit నెంబర్ అన్నారు. ఒక్కొక్కసారి మనకి డిఫరెన్స్ కూడా అడుగుతూ ఉంటారు. డిఫరెన్స్ అని వచ్చింది అంటే మనం ఏం చేయాలి? అక్కడ మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే సబ్ట్రాక్షన్ చేయాలి డిఫరెన్స్ అని అడిగినప్పుడు. సమ్ అని అడిగినప్పుడు మనం ఇలా ప్లస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. థర్డ్ ప్రాబ్లం చూడండి. 600 into 3.7 is equal to 220. దెన్ 222 డివైడెడ్ బై 37 ఈక్వల్ టు అని అడుగుతున్నారు. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక హింట్ ఇచ్చారు. దీని ద్వారా ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
లేదు అంటే డైరెక్ట్గా ఇలా డివైడ్ చేయొచ్చు. ఓకేనా, డివైడ్ చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ దీనిని బట్టి ఇది ఎందుకు ఇచ్చారు మనకి, ఒకసారి చూడండి, ఇక్కడున్న నెంబర్స్ ఒకటే, ఇక్కడ 3.7 ఉంది, ఇక్కడ 37 ఉంది. సో ఈ పాయింట్ రిమూవ్ అయ్యేలా చేస్తే మనకి ఇక్కడే ఆన్సర్ దొరికేస్తుంది. సో అది ఎలా అనేది ఒకసారి చూడండి. ఇలా కూడా చేసుకోవచ్చు, డివిజన్ ఈజీగా అనిపిస్తే ఇలా చేసేయచ్చు, లేదంటే ఇలా చూడండి. ఈ విధంగా ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ మనం పాయింట్ రిమూవ్ చేద్దాం, ఎందుకంటే మనం తీసుకోవాల్సిన దాంట్లో పాయింట్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ పాయింట్ రిమూవ్ చేద్దాం. 600 × 37/10 × 10 ఎందుకు చేస్తున్నాం, ఒక్కటి ఉంది కాబట్టి ఒక పాయింట్ పోవాలి అంటే ఒక్క డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి అది పోవాలి అంటే ఒక 0 అంటే 10 పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అప్పుడు దీని వాల్యూ అనేది మారదు కాబట్టి అలా చేయాలి. 3.7 × 10/10. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లై చేశారు కాబట్టి పాయింట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఎలా రిమూవ్ అయిపోతుంది, డెసిమల్ నెంబర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 0 ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది కదా, ఎప్పుడు మల్టిప్లై చేసినా రైట్ సైడ్కి పాయింట్ అనేది మూవ్ అవుతుంది. సో 37/10 = 2220. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చా దీన్ని, అంటే 222 × 10 అన్నా 2220 అన్నా ఒకటా కాదా, ఒక్కటే. ఓకేనా, దీన్ని మల్టిప్లై చేయండి, ఇదే వస్తుంది. దీన్ని స్ప్లిట్ చేసి రాసాను నేను అంతే. ఇప్పుడు చూడండి, 600 ఇన్ని స్టెప్స్ కింద కనిపిస్తుంది కానీ మీకు ఈజీగానే, మీకు అర్థం కావడం కోసం ఇన్ని స్టెప్స్ వేస్తున్నాను, లేకపోతే ఈజీగానే వచ్చేస్తుంది. ఇక్కడ 222 ఒకటే ఉంచండి. ఇదేంటి, × 10 కదా, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, /10 అవుతుంది. ఓకేనా, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ 37 ఉంది కదా, దాన్ని ఇవతలకు తెచ్చేయండి. 6 = 37 × 1 అంటే న్యూమరేటర్లా ఉంది, ఇక్కడికి వచ్చి డినామినేటర్లోకి వస్తుంది. అంటే 222/37 వాల్యూ ఎంత వచ్చింది, 6. సో ఇక్కడ అడిగింది అదేనా, ఒకసారి చూడండి. 222/37 ఆన్సర్ ఏమవుతుంది, 6. అంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీకు ఏం లేదు, మనం పాయింట్ రిమూవ్ చేసాం ఫస్ట్ స్టెప్లో, × 10 చేసాం. × 10 చేస్తాం కాబట్టి బైలో కూడా 10 వేసుకోవాలి, ఎందుకంటే ఈ 10 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, 3.7 అయినా మిగులుతుంది. అంటే మనం ఏం చేసినా ఇక్కడ వాల్యూ అనేది మారకూడదు, అలా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 37/10 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది, రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, అటు నుంచి ఇటు నుంచి ఇటు తీసుకొచ్చాను అంతే, ఎందుకంటే మనకు కావాల్సింది 222/37 కావాలి. సో దానికోసం ఇదంతా మనం చేసుకుంటూ వెళ్ళాం. దీన్ని ఏం చేసాను, స్ప్లిట్ చేసి రాశాను, అంటే 222 × 10 కింద రాసుకున్నాను. ఈ 10 ఏం చేశాను, నాకు కావాల్సింది 222 కాబట్టి దీన్ని ఉంచేసి దీన్ని పట్టుకొచ్చేసాను యువతల పక్కకి. ఇది × 10 కాబట్టి ఇది బైలో వేసుకున్నాను. సేమ్ ఇది ఇక్కడ ఎలా ఉందో అలానే వేసాను, దీన్ని ఒక్కదాన్ని తెచ్చుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను, ఈ 0 అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా, దీన్ని 6 × 100 కింద రాసుకోవచ్చు. 10 × 10 అంటే 100, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 6 × 37 ఇంకొక స్టెప్ వేసుకుంటే 6 × 37 = 222. నాకు కావాల్సింది ఏంటి, 222 డివైడెడ్ బై, సో 6 = 222/37 ఇదే కదా. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి, 6 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఓకే.